రెండో టెస్టు మ్యాచ్లో భారత్పై విజయం సాధించి గెలుపు జోస్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. పింక్ బాల్ టెస్టు గెలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే 24 గంటలు గడవక ముందే ఆసీస్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించి అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. టెంబో బౌమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్లో శ్రీలంకపై 109 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. త్వరలో స్వదేశంలో సఫారీ జట్టు పాకిస్తాన్ తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఒక్క మ్యాచ్ లో విజయం సాధించిన WTC ఫైనల్ కు దక్షిణాఫ్రికా చేరుకుంటుంది. అప్పుడు రెండో స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య పోటీ ఉంటుంది. 10 టెస్టులు 6 విజయాలు సాధించి ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63.33% విజయాలతో WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 14 టెస్టుల్లో 9 గెలిచి 60.71 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉండగా, భారత్ 16 మ్యాచ్ల్లో 9 గెలిచి 57.29% మూడో స్థానంలో ఉంది. ఇక దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైన శ్రీలంక జట్టు 45.45 విజయాల శాతంతో 4గో స్థానంలో, ఇంగ్లాండ్ 5వ స్థానంలో ఉన్నాయి. అయితే వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవాలని భారత్ ఆరాటపడుతుంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టులో ఓడిపోయి తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకోవడంతో భారత్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధిస్తే అప్పుడు 63.15 విజయాల శాతంతో టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ 3 టెస్టులో ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై టీమిండియా ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.